బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ తన్నెట్టి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. హరీష్ గారు, అసలు ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో నిజంగా మనం బిజీ ఉన్నామా, లేకపోతే అందరికీ మనం బిజీ ఉన్నామని చూపించుకోవడానికి లైఫ్ లీడ్ చేస్తామా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా. అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓయ్, అందరు బిజీ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తానమాట, అందరూ ఇక్కడ చాలా బిజీ అయిపోయారు ఈ రోజుల్లో. బికాజ్ ఇది జనరేషన్ ఇన్ఫర్మేషన్ ఏజ్, స్టోన్ ఏజ్ అట్లా స్టార్ట్ చేసుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎరా. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇక్కడ బోలెడంత ఇన్ఫర్మేషన్, ఏం చేయాలో తెలీదు. అందుకని పీపుల్, మీరు నమ్మరండి, నిద్రపోవడానికి బెడ్ ఎక్కి అప్పుడు స్టార్ట్ అవుతుంది థింకింగ్, పడుకున్నప్పుడే గుర్తొస్తుంటాయి. దాన్ని ఫైట్ చేయడానికి ఫోన్ చూస్తారు, మళ్ళీ ఫోన్ చూసి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఆలోచన వస్తుంటాయి. సో పీపుల్ ఆర్ బిజీ అప్ హియర్. రియల్ లైఫ్లో చూస్తే ఏం బిజీ లేదు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, లాస్ట్ 1 వీక్ స్కెడ్యూల్ రాసుకోవాలి. అంత బిజీగా తిరిగి నేను ఏం పొడిచాను, కొంచెం మన స్టైల్లో చెప్పాలంటే ఏం పొడిచాను, నేను ఏం చేశాను, బిజీ బిజీ ఫుల్ బిజీ బిజీ బిజీ. ఎందుకు, దేనికోసం ఇంత బిజీ 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 పరుగులు పెడుతున్నాను? నెలంతా బిజీగా కష్టపడితే ఒక ఆయనకు 30,000 వస్తాయి. 30,000 ఆ బిజీ దానికోసం రోజంతా పరుగులు తీసి వాళ్ళు ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తారు. ఓకే, నేను చాలా సింపుల్గా చెప్తాను. అదే 30 రోజులు, అదే 30,000 జీతం నువ్వు ప్రశాంతంగా కూడా చేయొచ్చు, బిజీ అవ్వకుండా కూడా చేయొచ్చు, మిగతా వాటికి సమయం తీస్తూ కూడా చేయొచ్చు. చాలామందికి అర్థం కాదు ఆ డిఫరెన్స్. ఎక్కడ ఎస్ చెప్పుకోవాలి, ఎక్కడ నో చెప్పుకోవాలి, ఎక్కడ నీ లైఫ్, ఎక్కడ పర్సనల్ లైఫ్, ఎక్కడ ఆఫీస్ లైఫ్, ఎక్కడ ఏ స్పేస్లో ఏది ఉండాలి తెలియక బిజీ అనుకుంటుంటారు. నేను చాలా చిన్న వాళ్ళ, అంటే పనిలో చిన్న వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశాను. సిఇఓస్తో కూడా నేను ఐ డీల్ విత్ దెమ్. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు బిజీ ఉంటారు, వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా బిజీ ఉంటారు. బట్ ఈ బిజీ వేరే, ఆ బిజీ వేరే. నేను చూశాను క్లియర్గా, ప్రొడక్టివ్ బిజీ ఈజ్ యాక్చువల్గా బిజీ. అన్ప్రొడక్టివ్ బిజీనెస్ ఈజ్ నాట్ రియల్. ఈరోజు ఎవ్వరు కూర్చున్నా, నేను ఎవరికో చూపించడానికి బిజీ బిజీగా తిరుగుతుంటాను ఆఫీస్కి పోయి, నేను ఏం చేయాలి ఈరోజు అని ఆలోచించుకోవాలి. ఇది ఐ థింక్ దిస్ పాడ్కాస్ట్ షుడ్ హెల్ప్ దెమ్ దట్ నిజంగా నువ్వు బిజీ ఉంటే ఈరోజు ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది, నిన్న నేను అనుకున్నట్టుగా వచ్చిందా లేదా, నిన్న నేను అనుకున్నదే నేను ఈరోజు కూడా చేశానా లేదా, ఆర్ నేను అకంప్లిష్ చేయాలనుకున్నది నిన్న అకంప్లిష్ చేశానా, ఈరోజు ఏమైనా బెటర్గా చేశానా. ఇది చాలామందికి అసలు అవగాహనలు, ఓ ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించరు. పొద్దునే లేచి జాబ్కి పోతున్నా అని వెళ్ళిపోతారు. ఓకే, పోయినావు సరే, ఎంత ఎఫెక్టివ్గా నువ్వు ఆ జాబ్ని చేయగలిగావు. బిజీగా తిరుగుతుంటారండి. అండ్ అంతవరకు కూడా వద్దు. నేను కొంతమంది హోమ్ మేకర్స్ చెప్తాను, పొద్దు నుంచి రాత్రి దాకా బిజీగా తిరుగుతుంటారు, కొంచెం బ్రేక్ తీసుకుంటే అసలు అవ్వదండి అంటారు. ఓకే, ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా, నేను ఈ టైంని బ్రేక్ తీసుకుని ఆ ఏదైతే రోజు జరుగుతున్న పని ఉందో దానికి ఒక సిస్టమ్ తయారు చేసుకుని పక్కన పెట్టానా, ప్రాపర్ ప్లాన్తో చేసుకున్నానా, దాన్ని రెడ్యూస్ చేశాను ఆ వర్క్ లోడ్ని. ఇప్పుడు అలా ఉతుక్కోవాలి, బట్టలు ఉతుకేసుకొని ఆరేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలంటే రోజు ఉంటాయి. దీన్ని నేను ఎంత తెలివిగా, ఎంత ఇంటెలిజెంట్గా మేనేజ్ చేస్తున్నాను, వేర్ ఐ సేవ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఆ బిజీని ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నాను. ఒక లేడీ నా దగ్గరకు వచ్చారు, తను ఇంట్లో పిల్లలండి, సామాన్లు తీస్తారు పడేస్తారు, సర్ది 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 చాలా అవుతుంది నాకు అని చెప్పాను. ఓకే సరే, ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, పిల్లలు 5-6 ఏళ్ళు ఉంటే ఇంకా 10 ఏళ్ళ దాకా ఇది ఇలాగే ఉంటుంది సీన్. సో ప్రతిరోజు చేసి 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 అలసిపోయి పిల్లల్ని తిడతావా, దీనికి ఏమైనా మెథడ్ కనిపెడతావా? మెథడ్ కనిపెడితే ఈజీ ఉంటుంది కదా. నీ 100 రోజుల బిజీనెస్ ఒక్కరోజు తెలివిగా ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది.
అవ్వదండి, నీకు తెలియదండి మా పిల్లలు ఎలా ఉంటారో అని చెప్పి ఉల్టా నన్నే అంటారు. ఐ అగ్రి, అవ్వకపోవచ్చు కొన్ని సీన్స్, నేను కూడా చెప్తున్నాను. ఓకే, పాయింట్ ఏంటంటే ఎవరైతే రియల్గా బిజీ అవ్వాలనుకుంటారో ఈ చిల్లర్ బిజీని పక్కన తోస్తారు. ఓకే, ఎవరైతే బిజీగా ఉన్నానని ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఇవే బిజీ అని అనుకుంటారు, ప్రతి చిన్నదానికి అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకే, మీ లైఫ్లో మీరు ఎవరి వీడియో చూస్తున్నా అంత బిజీగా పొద్దునుంచి రాత్రికి ఏం చేస్తున్నా నా లైఫ్తో ఉన్న ఒక జీవితం, ఈ జీవితానికైతే ఇది ఒక్కటే జీవితం. సో ఈ జీవితంలో ఫస్ట్ 20 ఏళ్ళు నాకు ఏం జరిగిందో కూడా గుర్తులేదు, చిన్నతనంలో వెళ్ళిపోయింది. లాస్ట్ 80 నుంచి 100 నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఓకే, ఇక మిగతా 20 to 40 జాబ్ అని తిరుగుతాము, అందులో ఏమైపోతుందో తెలియదు. ఇంకా 40 to 60 అంటారా హెల్త్ ప్రాబ్లమ్స్తో పోతుంది. బిజీగా తిరిగి ఎందుకు అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెంటల్ బిజీనెస్ ఈజ్ అ రియల్ టైమ్ బిజినెస్. ఎంత మైండ్లో తిరుగుతూ ఉంటారో వీళ్ళు, రోజంతా బిజీ ఉంటారు. ఇంకా అది చేయాలి ఏం చేయకపోయినా కూడా ఆలోచిస్తూ బిజీ ఉంటారు. ఓకే, అండ్ అది మేజర్ డిసీజ్. నేను అందరికి చెప్తుంటాను, ఎవరైతే ఇట్లాంటి పాడ్కాస్ట్ అవి చూసి నాకు మెసేజ్ చేస్తే చెప్తుంటాను, నీ లైఫ్ని కుదించు. నీకు 24 గంటలు ఉన్నది నువ్వు బ్రతకడానికి. ఆ 24 గంటల్ని సంతోషపెట్టుకోవడానికి నువ్వు ఏదో వర్క్ పెట్టుకుంటావు అంతే. నువ్వు 2 గంటలు వండుకున్నది ఆ మధ్యాహ్నం లంచ్ తిని ఆ 10 నిమిషాలు సుఖపడడానికి. ఈ విషయం గుర్తించారు చాలామంది. దాన్ని కడుపు నింపుకుంటే కడుపులో అమ్మయ్య అనే ఫీలింగ్ ఉంటుందని పొద్దున 2 గంటలు కష్టపడ్డావు, దాన్ని కుదించు. అప్పుడెప్పుడో మధ్యాహ్నం ఆనందపడ్డానికి ఇప్పుడు రోజంతా బిజీ. ఈ లైఫ్ అయిపోయింది, ఈ లైఫ్ ఈ పొద్దునున్న స్లాట్ అయిపోయింది. సో అందుకని రెడ్యూస్ యువర్ వర్క్ లోడ్, ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. అప్పుడు 100 రోజుల పని నేను చెప్తున్నా కదండి. ఒక మామూలు వ్యక్తికి వాళ్ళ క్యాలెండర్లో 30 రోజులు, ఒక పెద్ద కంపెనీస్ బిగ్ మైండ్ సెట్స్ ఉన్నవాళ్ళు బిగ్ ఫిషెస్ వాళ్ళ 30 రోజులు ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 300 days. అంత వర్క్ చేస్తారు. ఓకే, యు డెలిగేట్. ఏ పనైనా సరే బిజీ ఉన్నారనుకోండి, నేను జనాల కోసం చేస్తున్నా నా కోసం చేసుకుంటున్నానా అనేది ఫస్ట్ థింగ్. అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే అని అన్నారు ఒక ఆవిడ. ఓకే, కనీసం నేను ఇలా చేయకపోతే ఎలాగ ఏదో చెప్పింది. ఓకే, వాళ్ళందరినీ పక్కన పెట్టి కాసేపు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఏదోటైతే చేసుకోవాలి పని, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, అప్పుడు బిజీ అనిపించదు. యూ ఎంజాయ్ ఇట్, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవడి కోసం చేస్తున్నా ఇదంతా అక్కడ రావాలి. ఎవడైనా నిజంగా బిజీ ఉంటే గో పుల్ యువర్ పాయింట్ టు దట్ నేను ఎందుకు ఈ జంజట్లో పడ్డా. కనీసం పిల్లలకి భోజనం పెట్టుకొని తల్లిలాగానే పెద్ద డైలాగ్ చెప్పింది నాకు, పేజ్ డైలాగ్. ఓకే, అవన్నీ సరే, ఎందుకు చేస్తున్నావు? అలా చేస్తే మీ అత్త నిన్నేమనదనా? లేకపోతే పిల్లలు రేపు పొద్దున పెద్ద అయ్యాక అవన్నీ సినిమా వద్దు, అట్లా వద్దు. నువ్వు ఎంజాయ్ చేసేలాగే ఈజీగా ఎలా చేయగలవు? పిల్లలకి మన అన్నం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేసుకోవాలి. దాన్ని ఈజీ చేసుకోవడం మాత్రం నీ పనే. ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద సిస్టమ్స్ అలా పనిచేస్తాయి. హౌ కెన్ ఐ మేక్ దిస్ జాబ్ ఈజియర్? అంతే. అంటే ఏ వర్క్ ఉన్నా కూడా దాన్ని ఎలా ఈజీగా చేయాలి అనేది ఒకసారి థింక్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. చాలా మంది థింకింగ్ లో ఉంటారు, అది అలా జరిగిపోతే ఇది ఇలా జరిగిపోతే ఓకే అని పని చేసుకుంటారు. ఎగ్జిక్యూట్ ఇట్, డూ ఇట్, చెయ్యండి. సో బిజీనెస్ తగ్గుతుంది. ఓకే, అండ్ కొన్ని రికరెంట్ బిజీ పనులు ఉంటాయండి, రోజు ఆ పనులు ఉంటూనే ఉంటాయి. వాటిని ఆ టైంలో ఇంటలెక్చువల్ పనిగా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బస్సులో ఇక్కడి నుంచి మా కాలేజ్కి వెళ్ళాలి. ఆ గంట నేనేం చేయలేను, ఎగురుకుంటూ అయితే పోలేను, ఆ ట్రాఫిక్లో తప్పదు. ఆ 1 hour నేను ఎలా ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు? ఓకే, ఐ కెన్ రీడ్, ఐ కెన్ వాచ్ అ పాడ్కాస్ట్, మేక్ నోట్స్, నా ఫీల్డ్కి ఉపయోగపడేది. చాలామంది ఏం చేస్తారంటే ఆ 1 hour ఏవో వీడియోలు చూసుకుంటూ టైం స్పాయిల్ చేస్తారు.
మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత ఇంటికి వచ్చి చదువు. స్టూడెంట్స్ నేను చెప్తున్నా, ఆ 1 అవర్ వెళ్తున్నప్పుడు ఆ బస్లో నువ్వు రివైజ్ చేసుకోవాల్సిన అవి చూడరు, పక్కన ఫ్రెండ్తో మాట్లాడుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి గంట సేపు నీకు ఇక్కడ ట్రావెల్లో 1 సాలిడ్ అవర్ నువ్వు మిస్ చేసి అది ఇంటికి వచ్చాక అలసిపోయి ఆ 1 సాలిడ్ అవర్ ఏం చేయాలో అర్థం కాదు. అవును. ఓకే, సో నేనంట ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసుకుని ఎక్కడైతే రెగ్యులర్గా ఉండే బిజీ స్కెడ్యూల్ ఉంటుందో అందులోకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఓకే, ఇది చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. ఇలాంటి పనులు నేను వెళ్తూ ట్రావెల్లో చేసేసుకోవచ్చు. ఇలాంటి పనులు నేను ఒక అతన్ని చూశాను, వాళ్ళ పెద్దమ్మాయి స్కూల్లో పికప్ చేసుకోవడానికి వెళ్తే పెద్దమ్మాయికి ఒక 1/2 అవర్, చిన్నవాడికి ఒక 1/2 అవర్ టైం స్లాట్ గ్యాప్ అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ దింపి మళ్ళీ తీసుకొచ్చారు. ఆ 1/2 అవర్ ఈజ్ యూటిలైజ్డ్ ఇట్ ఫర్ మెడిటేషన్. అట్లాగా యూ హ్యావ్ టు డిజైన్, అది మీకు ఎలా పనిచేస్తుంది అన్నది నేను చెప్పలేను. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్. బిజీనెస్ని కుదించండి. ఆ గంట దానికోసం అయిపోయింది. రోజంతటి పనిని ఒకరోజు ఆ టైంలో ఫినిష్ చేశాను. నేను చెప్పాక ఈ మాట ఒక ఆవిడ మార్నింగే లేచి 4:30కి లేచి 4:30 to 6 చేయాల్సిన వంట పనులు అంతా తర్వాత బాక్సులు సర్దుకుని లేట్ అయిపోయి అంతా పనిని కుదించి నేను బట్టలు అవన్నీ ఉతకడం అంతా ఓన్లీ ఒక రోజు ఒక టైం, ఆ టైం స్లాట్లో ఫిక్స్. మిగతా టైం అంతా ప్రొడక్టివ్గా నేను పుట్టి ఒకరోజు చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు పుట్టాను రా, ఎందుకు చచ్చిపోతున్నా అనే డౌట్ రాకుండా యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అది ఒరిజినల్ బిజీ. మిగతాదంతా పుట్టాము, పెరిగాము, తిన్నాము, అన్నం కలుపుకున్నాం, మళ్ళీ తిన్నాం, మళ్ళీ ఇందులోనే ఉంటాం. అలా ఉండకుండా మేక్ ష్యూర్ యువర్ బిజీనెస్ టర్న్స్ ఇన్ టు యువర్ ఒరిజినల్ టైం. అది చేసుకోగలిగితే, లేకపోతే ఎవడికో చూపించుకోవడానికి వాడేమంటాడు వీడేమంటాడు బిజీగా తిరుగుతుండాలి. ఒక అతను అన్నాడు నాతో, మనం ఇప్పుడు కష్టపడితేనే తర్వాత తెలుస్తుందండి అన్నాడు. ఒరే తర్వాత రాకపోవచ్చురా, ఇప్పుడు కష్టపడకు, ప్రెజెంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటెలిజెంట్గా మారు, నీ కష్టాన్ని ఇంటెలిజెంట్గా దాన్ని మంచిగా చేసుకో. స్మార్ట్ వర్క్, రెడ్యూస్ యువర్ టైం. బోత్ ఉండాలి. కొన్ని చోట్ల హార్డ్ వర్క్ ఉంటుంది, అందులో ఇంక్లూడ్ చేయి సంథింగ్ హార్డ్, ఈజీ అయిపోతుంది లైఫ్. సో అట్లాగా మనం డిజైన్ చేసుకోగలిగితే ఎవరి కోసమో బిజీ ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టే బిజీ. మన కోసం మనం ఏం చేస్తే తక్కువ టైం పనులు చేసుకుంటాం, అలానే దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు అన్ని ప్రాపర్ ప్లాన్ చేసి ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది తెలుసు అలాంటిది? నిజంగా వాడికో లక్ష్యం ఉంటే అవుతుంది. లేకపోతే రోజంతా ఏదో ఒకటి బిజీ పెట్టుకోవడానికి ఉండొచ్చు. ఒక గోల్ ఉండి ఒక లక్ష్యం, ఇది ఛేదించాలి నేను లైఫ్లో అని అనుకున్న వాడికి ఇలా కుదిర్చి అన్ని బిజినెస్ బిజీ అంతా పక్కన పెట్టి ఒరిజినల్ టైంని గడుపుతాడు. ఓకే, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం. మీరు అన్నారు కదా ఇందాకంటే ఇది చేస్తున్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని. సో ఆ టైం మనకి మనం ఇవ్వట్లేదు ఇప్పుడు. అబ్సల్యూట్లీ. ఏమన్నా అంటే బిజీ అంటారు. యోగా జాయిన్ అవ్వండి అంటే అమ్మో చాలా బిజీ అండి అంటారు. అండ్ మీ జాగింగ్కి వెళ్ళరండి అంటే అమ్మో బిజీ, టైం కుదరట్లేదు, అసలు కుదరట్లేదు అంటారు. నీ హెల్త్కి నీకు టైం కుదరకపోతే వై ఆర్ యూ ఈవెన్ లివింగ్? నీ హెల్త్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆరోగ్యం బాగాలేక మనం మంచం మీద పడుకుంటే మన చుట్టూ మిగతా వాళ్ళంతా తిరుగుతుండాలి. వెరీ రాంగ్. ఆరోగ్యం కోసం టైం ఇవ్వండి, మీ ఆనందం కోసం టైం ఇవ్వండి, మీ వెల్త్ కోసం టైం ఇవ్వండి, ఫ్యామిలీ కోసం టైం ఇవ్వండి. దిస్ ఆల్ థింగ్స్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. సో హరీష్ గారు చెప్పినట్టు నిజంగానే మన అందరం చాలా బిజీగా ఉన్నాం అనుకుంటాం, బట్ నిజంగా బిజీ ఉన్నామా, అలా అనుకుని బతికేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. అలానే ప్రాపర్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా చాలా మంచిగా చెప్తారు కాబట్టి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, అండ్ మాకు కావాల్సిన విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.